రెక్టల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ట్రెడిషనల్గా మనం కీమోథెరపీ రేడియేషన్ చేసి దాని తర్వాత సర్జరీ చేసి దాని తర్వాత కీమోథెరపీ ఇవ్వటం అన్నది ట్రెడిషనల్గా ఫాలో అయ్యే మెథడ్ అనమాట. కానీ ఇవాళ రోజున ప్రపంచవ్యాప్తంగా రెక్టల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా డైవర్స్ అయ్యాయి అనమాట. సో దీంట్లో కొంతమందికి సర్జరీ అవాయిడ్ చేస్తున్నారు, కొంతమంది పేషెంట్స్కి రేడియేషన్ అవాయిడ్ చేస్తున్నారు, అండ్ కొంతమందికి సర్జరీ కీమోథెరపీ రేడియేషన్ అవసరం లేకుండా ఒట్టి ఇమ్యూనోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. అసలు ఏంటి రెక్టల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో వస్తున్న చేంజెస్, ఫ్యూచర్లో రెక్టల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ని ఎలా మేనేజ్ చేయబోతున్నాం అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. రెక్టల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ప్రధానంగా ఇవాళ రోజున ట్రీట్మెంట్స్ చేసే ముందు ఎంఆర్ఐ చేయటం అనేది చాలా అవసరం. ట్రీట్మెంట్స్ కూడా ఈ ఎంఆర్ఐ బేసిస్లోనే డిసైడ్ అవుతాయి అన్నమాట. ఇదే కాకుండా ఆపరేట్ చేసే సర్జన్ ఎటువంటి ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసే ముందైనా ఎగ్జామిన్ చేసి ఏనల్ వర్జ్ ఆర్ ఏనల్ కెనాల్కి ఎంత దూరంలో ఈ ట్యూమర్ లొకేట్ అయి ఉంది, స్పింక్టర్స్కి ఎంత పైన ట్యూమర్ లొకేట్ అయి ఉంది అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత రెక్టల్ క్యాన్సర్ ట్యూమర్స్, ఇంత ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు కూడా రెక్టల్ క్యాన్సర్ ట్యూమర్స్ని అప్పర్ రెక్టమ్, మిడిల్ రెక్టమ్ అండ్ లోవర్ రెక్టంలో ఏ భాగంలో ట్యూమర్ ఉంది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవాళ రోజున వస్తున్న చేంజెస్ ఏంటి అంటే అప్పర్ రెక్టల్ ట్యూమర్స్లో రేడియేషన్ అవాయిడ్ చేసి వీళ్ళల్లో ఒట్టి కీమోథెరపీ సర్జరీ చేయటం అన్నది చూశారు. దీంట్లో వాళ్ళు చూసింది ఏంటంటే రేడియేషన్ అవాయిడ్ చేసినా మనకి లోకల్గా ట్యూమర్ రికరెన్సెస్ ఎక్కువగా లేవు, అవుట్కమ్స్ ఆర్ ఓవరాల్ సర్వైవల్ ఈ క్యాన్సర్ బారిన పడి డయాగ్నోస్ అయిన పేషెంట్స్లో ఓవరాల్ సర్వైవల్ మారట్లేదు అని చెప్పేసి ఒక స్టడీలో ధృవీకరించారనమాట. సో అప్పర్ రెక్టమ్ ట్యూమర్స్లో మనం రేడియేషన్ అవాయిడ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎలాంటి పేషెంట్స్లో ఇది హెల్ప్ అవుతుంది అంటే యంగ్ ఏజ్ పేషెంట్స్లో ఎవరికైతే మనకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆర్ రేడియేషన్ ఇవ్వటం వల్ల ఫర్టిలిటీ కాంప్రమైజ్ అవుతుంది అనుకుంటామో, అదే కాకుండా రేడియేషన్ క్లాస్ట్రోఫోబియా ఆర్ రేడియేషన్ కొంతమంది పేషెంట్స్కి భయం ఉంది, మాకు రేడియేషన్ తీసుకుంటాం ఇష్టం లేదు అన్న పేషెంట్స్లో ట్యూమర్ కనుక అప్పర్ రెక్టంలో ఉంటే ఈ స్టడీ బేసిస్లో మనం కీమోథెరపీ ఇంకా తర్వాత సర్జరీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది కీమోథెరపీకి రెస్పాన్స్ అడిక్వేట్గా రాలేని పేషెంట్స్లో రేడియేషన్ తప్పనిసరిగా చేయాలి అని స్టడీ చెప్తుందన్నమాట. నౌ కమింగ్ టు మిడిల్ అండ్ లోవర్ రెక్టమ్స్. సో ఈ లోవర్ రెక్టంతో ఉండే ప్రధానమైన భయం ఏంటి పేషెంట్స్కి అంటే లోవర్ రెక్టంలో కీమోథెరపీ రేడియేషన్ ఆర్ కీమోథెరపీ అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకి కొలాస్టమీ బ్యాగ్ పెట్టాల్సిన అవసరం రావచ్చు అని చెప్పి. సో వీళ్ళలో సర్జరీ అవాయిడ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఆర్ సర్జరీని మినిమైజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చాలా స్టడీస్ అవుతున్నాయి అన్నమాట. దాంట్లో ప్రధానంగా అప్రోచ్ ఏంటి అంటే నాన్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ రెక్టల్ ట్యూమర్స్లో వీలవుతుందా అన్న స్టడీస్ చాలా యాక్టివ్గా జరుగుతున్నాయి. కొన్ని స్టడీ రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి, కానీ దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా ఇది స్టాండర్డ్ ఆఫ్ కేర్ కింద రాలేదు. సో ఎటువంటి పేషెంట్స్కి ఇది సూట్ అవుతుంది అంటే ట్యూమర్ ఎవరికైతే బాగా రెస్పాండ్ అవుతుందో కీమోథెరపీ రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఇచ్చిన పేషెంట్, దీన్ని టోటల్ నియోఅడ్జువెంట్ థెరపీ అని చెప్పుకుంటాం మనం. దీని గురించి ఇంతకు ముందు వీడియోలో కూడా నేను మాట్లాడాను. సో ఇలాంటి గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో టోటల్ నియోఅడ్జువెంట్ థెరపీ ఇచ్చిన తర్వాత కంప్లీట్ క్లినికల్ రెస్పాన్స్ వచ్చిన పేషెంట్స్లో మనం ఈ నాన్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ అనేది కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఏంటి ఈ కంప్లీట్ క్లినికల్ రెస్పాన్స్, ఎలా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తామంటే ఒకటి సర్జన్ మళ్ళీ దీంట్లో క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి ఎటువంటి ఇండ్యూరేషన్ ఆర్ ట్యూమర్ బాగానే తగ్గింది అని సర్జన్ కనిపించి, దాని తర్వాత కొలనోస్కోపీలో ఎటువంటి స్కార్ లేదు, నాడ్యులారిటీ లేదు ట్యూమర్ సైట్లో అని ధృవీకరించుకున్న తర్వాత ఎంఆర్ఐ చేసి వీళ్ళలో రెగ్యులర్గా మనం ప్రతి 3 నెలల పాటు వీళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ ఎగ్జామినేషన్స్ రిపీట్ చేసుకుంటూ ఒక 3 ఏళ్ల పాటు ట్యూమర్ తిరిగి రాని పేషెంట్స్లో మాత్రమే ఈ నాన్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ అన్నది సాధ్యపడుతుందన్నమాట. సో ఇది ఇంకొక మెకానిజం. అండ్ తర్వాత వచ్చే ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇమ్యూనోథెరపీ. ఇది అందరిలో సాధ్యపడదండి. సో రెక్టల్ ట్యూమర్స్ బయాప్సీ చేసిన తర్వాత మైక్రోసాటిలైట్ ఇన్స్టెబిలిటీ ఆర్ పోలీ మ్యూటేషన్స్ కనుక ఉంటే వీళ్ళల్లో ఇమ్యూనోథెరపీ ఇచ్చి కీమోథెరపీ, రేడియేషన్ ఇంకా సర్జరీ అవాయిడ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకా కొంతమంది పేషెంట్స్లో కీమోథెరపీ కూడా అవాయిడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎలాంటి పేషెంట్స్ కంటే రెక్టంలో ట్యూమర్ T2 ట్యూమర్ కంటే తక్కువ ఉంది ఆర్ ఎర్లీ T3 ట్యూమర్స్లో ఒట్టి సర్జరీ ఇంకా రేడియేషన్ చేస్తే సరిపోతుందన్నమాట. సో రెక్టల్ ట్యూమర్స్ అన్నది ఇవాళ రోజున ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ కీమోథెరపీ, రేడియేషన్ ఫాలోడ్ బై సర్జరీ, దాని తర్వాత కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం అందరికీ లేదు. సో ఇది ఒక మల్టీ డిసిప్లినరీ టీం కూర్చొని ఈ పేషెంట్కి ట్యూమర్ ఏ లొకేషన్లో ఉంది, పేషెంట్ ప్రిఫరెన్సెస్ ఏంటి, పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్కి వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అన్నది ఈ మల్టీడిసిప్లినరీ టీమ్ పేషెంట్స్ని సెంటర్లో పెట్టుకొని వాళ్ళతో డిస్కస్ చేసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ఫార్ములేట్ చేసి
ఇవాళ రోజున అన్ని ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా కూడా రెక్టల్ ట్యూమర్స్ క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఇంకా ఇవాల్వింగ్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఈ ట్యూమర్ గురించి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోస్ చూడండి.